హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి గోషామహల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు తెలంగాణ రాజకీయాలతో పాటు ఇప్పుడు ఏపీలో ఏదైతే జరుగుతున్న సంఘటనలు ఉన్నాయో వీటి గురించి కూడా మనం మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అంటే ఫస్ట్ మనం ఏపీ గురించి మాట్లాడుకుంటే ఏపీ రాజకీయాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఎంతవరకు టీడీపీకి ప్లస్ అయినాయి అంటారు? ఇక్కడ చూడండి, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ చంద్రబాబు నాయుడు గారు గత 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నారు. ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి, తర్వాత ఏపీ తెలంగాణ విభజించిన తర్వాత కానీ నిర్విరామంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా, దాదాపుగా 20 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా వారి యొక్క బాధ్యత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 45 సంవత్సరాల నుంచి ఏ యొక్క అవినీతి మచ్చ లేకుండా ఆయన పరిపాలన కొనసాగించారు. హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఏలెత్తి చూపించే విధంగా డెవలప్మెంట్ చేసిన ఘనత, ఆ యొక్క క్రెడిట్ గోస్ టు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ కానివ్వండి, ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఏ చిన్నపిల్లాడికి అడిగినా హూ డెవలప్డ్ హైదరాబాద్, సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు. కానీ వైసీపీ నాయకులు అంటే హైదరాబాద్ ఈయన డెవలప్ చేయలేదు, అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ తప్పితే ఈయన చేసింది ఏం లేదనేది కూడా ఆరోపణలు చేశారు కదా, మరి దానికి ఏం చెప్తారు? అదేనండి, ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంట్ అది పక్క పెట్టండి అన్నారా. మనసు ఉంటే మార్గం ఉంటుంది, వీళ్ళకి మనసే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క రాళ్ళు రప్పలు గుట్టలు ఉండే సిటీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో నాకు ఒక పర్సనల్గా, ఎందుకంటే బాబ్లీ ప్రాజెక్టు ఉద్యమం అప్పుడు దాదాపు 8 రోజులు మేము జైల్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారేమో నేను కూడా జైల్లో ఉన్నప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు తెలంగాణ అది ఉద్యమం పీక్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్ర పార్టీ, మీరు ఆంధ్ర అని చెప్పేసి ఇదప్పుడు బాబు గారు చాలా బాధపడ్డారు. ఆ రోజు జైల్లో నాతోటి మాట్లాడుతూ ఏమన్నా అంటే, ఈ హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయడానికి ఎన్నో రాత్రులు నేను మెలుకొని పేపర్ పైన ఇట్లా గ్రాఫ్లు వేసేవాడిని. అటు చూస్తే శివరాంపల్లి, ఇటు చూస్తే ఉప్పల్, ఇటు చూస్తే మళ్ళీ ఎస్ఆర్ నగర్, ఇటు చూస్తే బిహెచ్ఎల్. ఆ తర్వాత సిటీ అంతా రాళ్ళు రప్పలు గుట్టలే కదా, ఏమీ లేదు. అలాంటి లేని సిటీని ఈరోజు చూడండి, అప్ టు షామీర్పేట వరకు ఇక్కడ ఫిలిం సిటీ. సో ఎక్కడెక్కడ ఏం చేయాలని చెప్పేసి ఒక సైడ్ ఫార్మా సిటీ, ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్, ఒక సైడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగా ఆయన డిజైన్ చేశారు. డిజైన్ చేసి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు దీటుగా సైబరాబాద్ సిటీని క్రియేట్ చేశారు. రాళ్ళు రప్పలు ఎవరు ఊహించని యొక్క నగరాన్ని ఒక దశాబ్ద కాలంలో డెవలప్ చేశారు. వారు పెట్టినటువంటి ఇతనమే ఈరోజు మహావృక్షం అందరికి ఫలాలు ఇస్తుంది. అదే పరిణామం ఈరోజు మొత్తం ఏషియాలోనే అత్యంత విలువైనటువంటి భూమి ఎక్కడుందంటే కోకాపేటలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ క్రియేట్ చేయకపోతే కోకాపేటలో ఉంటుందా? కోకాపేటలో నాది కూడా ల్యాండ్ ఉంది, 25,000 ఎకరం కొన్నది ల్యాండ్, ఈరోజు 50 కోట్లు పలుకుతుంది. దీని ఎవరు పరిణామం? దీని పరిణామం, దీని వెనుక ఎవరు బాధ్యత? ఈ క్రెడిట్ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంటే యువతకు ఉపాధి లేదు, ఉపాధి నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇది ఉపాధి కల్పిస్తే అంటే స్కిల్స్, అందరి స్కిల్స్ నేర్చుకొని ఉంటే స్వయం ఉపాధిగా మనం తర్వాత దాన్ని ప్రమోట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ నేర్చుకోవాలని చెప్పేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో కొన్ని కంపెనీస్ ఇన్వైట్ చేశారు. 370 కోట్లు మీది స్కిల్ డెవలప్మెంట్తో స్కామ్ జరిగిందంటే అంటే ఎంతవరకు నిజం అంటారు మీరు మీ అంచనా ప్రకారం? ఇక్కడ ఏంటండి, అది 3,000 కోట్ల ప్రాజెక్టు, 10:90. అంటే 90% ఆ కంపెనీ దానికి సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేయాలి, 10% గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. 10% దేనికి? ఇప్పుడు ఇక్కడ కూర్చొని కెమెరామెన్కు కెమెరా నేర్పించాలా, ఈ హార్డ్వేర్ అంతా కావాలి కదా, అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఈ యొక్క 10% గవర్నమెంట్ రిలీజ్ చేసింది. రిలీజ్ చేసిన తర్వాత ఏ యొక్క కంపెనీకి రిలీజ్ చేసిందో ఆ కంపెనీ విత్డ్రా చేసుకుంటుంది అమౌంట్. విత్డ్రా చేసుకున్న తర్వాత
డిజిటెక్ అనే కంపెనీకి ఇచ్చిన తర్వాత డిజిటెక్ కంపెనీ వేరే కంపెనీలకు సీమెన్స్ వాళ్ళకి ఇస్తారు. సో వాళ్ళు వాళ్ళ లెక్కలలో జిఎస్టీ లెక్కలలో వాళ్ళు చూపించుకోలేదు. అది అక్కడ అవకతవకలు జరిగినాయి. ఇట్ ఈస్ ప్యూర్లీ సివిల్ కేస్. వాళ్ళు జిఎస్టీ పన్ను కట్టలేనప్పుడు అది వాళ్ళ తప్పు అవుతుంది. ఇక్కడ ప్రభుత్వం నుంచి వెళ్ళింది ఒక జియో క్యాబినెట్ ఆమోదం పొందినటువంటి విషయం అది. అవును, క్యాబినెట్ ఆమోదపరిచి జియో విడుదల చేసి దాని ప్రకారంగానే మీరు అక్కడ చేశారు. ప్రభుత్వం డబ్బులు తీసుకుందంటే చంద్రబాబు నాయుడుకి చెక్ పవర్ ఉండదా? ఎవరుంటారు? చెక్ పవర్ ఉండదు. చీఫ్ సెక్రటరీ ఉంటారు కదా, చీఫ్ సెక్రటరీలు సంబంధిత సెక్రటరీస్ ఉంటారు. ప్రభుత్వ యంత్రాంగం త్రూ వెళ్తుంది కదా. అవును, ఏ విధంగా తీసుకుంటారండి? ఆ కంపెనీకి వెళ్ళింది, ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ నుంచి వాళ్ళు జిఎస్టీ లెక్కలు చూపించలేదు. ఆ కంపెనీ నుంచి షెల్ కంపెనీల్లోకి వెళ్ళాయి, హవాలాకి వెళ్ళినాయి, అక్కడ నుంచి చంద్రబాబు నాయుడుకి బీరువాళ్ళకి వెళ్ళాయి అని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. షెల్ కంపెనీ ఏమైనా ఇప్పటిదాకా బయట పెట్టారా? కానీ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా నిజంగా ఏదో ఒక చిన్న ఇది లేకుండా వాళ్ళైతే కేసు ధైర్యంగా అంత ధైర్యంగా పెట్టరు కదా. ఇప్పుడు అపోజిషన్ ఇక్కడ వినండి సార్, మీరంటే నాకు నచ్చదు, ఇంత బురద వేసేస్తాను, నేను వెళ్ళిపోతాను. మీరు ఒక ఉదార స్వభావం గలవారు ఏం చేస్తారంటే వాడికి మతి లేదు, వాడు బురద చల్లి నేను చల్లొద్దు. సరే, ఆ చల్లిన బురద నేను కడుక్కోవాలి కదా, కడుక్కోవడానికి సమయం పడుతుంది, మరకపోతుందో సరిపోదు, అది ఎక్స్పైర్ చేయడు. వాడు బురద చల్లిన మీరు కూడా బురద చల్లితే వాడికి మీకు ఏం డిఫరెన్స్ ఏముంది? అది ఈడ పరిస్థితి జరిగేది ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఓ సైకో పరిపాలన కొనసాగుతుంది, ఒక రాక్షస పరిపాలన కొనసాగుతుంది. ఆడ ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వం ద్వారా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ప్రతిపక్షం అనేది ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వం యంత్రాంగాన్ని సక్రమంగా నడిచే విధంగా ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్షం యొక్క బాధ్యత. అవును, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రికి ఎందుకు వణుకు పుడుతుంది? అంటే ఆడ ఏదో జరుగుతున్నట్టు కదా. అవును, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరుగుతుంది, ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతుంది, అది మా బయటికి తీసుకొస్తున్నాం, అదే నచ్చట్లేదు. అదేవిధంగా బయటికి తీసుకొచ్చే దీంట్లో ఆ ప్రాసెస్లో సక్సెస్ అయ్యారా చంద్రబాబు నాయుడు? జనాల్లోకి ఇప్పుడు ఏదైతే మనము అనుకుంటున్నామో ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన పనిని సక్సెస్ అయ్యాడంటారా జనాలు? 100% అయ్యారు. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి యొక్క యాత్రలు, మరోవైపు యువగలం అని చెప్పేసి లోకేష్ గారు చేసిన యాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వేల కొద్ది ప్రజలు స్వచ్ఛందంగా రావడం అది వాళ్ళకు డైజెస్ట్ అవ్వట్లేదు. దాంతో వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంకొక 6 నెలలు తిరగడానికి వదిలేసేస్తే ఇక మనకు పుట్టగతులు ఉండవని చెప్పేసి వీళ్ళ మీద ఏదో ఒక అలిగేషన్ పెట్టాలి. అలిగేషన్ పెట్టి తీసుకుని వేయాలి. ఈ ఒకే కేసులో ఇరికిచ్చిండ్రు ఓకే. ఇప్పుడు ఇరికిచ్చిన తర్వాత మా యొక్క లీగల్ టీం తర్వాత మా యొక్క చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీస్ కానీ క్లోజ్ అసోసియేట్స్ అందరూ సుప్రీంకోర్టు అడ్వకేట్ పిలుచుకొచ్చారు. ఎందుకంటే ఒక దుర్మార్గుడు నువ్వు ఎదుర్కోవాలంటే మనం సర్వ అస్త్రాలతోటి కొట్లాడవలసి వస్తుంది. ఒక లీగల్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చారు. ఆయన చూసిన తర్వాత ఆర్గ్యుమెంట్స్లో మీరు సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, మీరు కౌంటర్ చేయలేకపోయారు. షెల్ కంపెనీ ద్వారా పోయినాయి అటు పోయినాయి అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి తెగవాగినారు కదా. ఇప్పుడు ఏ వైసీపీ వాడు ఎవ్వడు కానీ ఆ షెల్ కంపెనీలు ఎక్కడివి ఎటు పోయినాయి ఇప్పుడు ఎవరు వాగుతుండ్రా? అసలు కెమెరా ముందుకే రావట్లేదు కదా, ఎక్కడ వస్తున్నారు? రావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.